ఒక ఇంట్లో భార్యాభర్తలు ఉంటారు. వాళ్ళు చాలా హ్యాపీగా, అన్యోన్యంగా ఉంటారు. వాళ్ళకి ముగ్గురు పిల్లలు ఉంటారు. అయితే వీళ్ళు చాలా సంతోషంగా ఉంటారు. ఒకరోజు ఏం జరిగిందో తెలీదు. చిన్న చిన్న గొడవలు రావడం స్టార్ట్ అవుతాయి. ఆ గొడవలు పెద్ద గొడవలుగా మారిపోతాయి. అయితే పిల్లలు భయపడిపోతారు. వాళ్ళ అమ్మ ఒకటే ఏడుస్తూ ఉంటుంది. వాళ్ళ నాన్న కనీసం ఓదార్చడు. అయితే ఆవిడ ఏడుస్తుంటే అతను నుంచొని చూస్తూనే ఉంటాడు. కానీ ఈ పిల్లలన్నీ గమనించి వెంటనే వాళ్ళ తాతయ్యకి ఫోన్ చేసి ఊరు నుంచి రప్పిస్తారు. అయితే వాళ్ళ తాతయ్య వస్తారు. వచ్చినప్పుడు ఏం జరిగిందమ్మా, ఎందుకు కంగారు పడుతున్నారు, ఎందుకు అందరూ అలా ఉన్నారు అని అడిగితే ఈ భార్య తల్లిదండ్రుల దగ్గర జరిగిన విషయం అంతా వాళ్ళు వాళ్ళ తాతయ్యకి చెప్తారు. వాళ్ళ తాతయ్య ఏం చేస్తారంటే మొత్తం ఫ్యామిలీ అందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి అసలు రిలేషన్ ఏంటి, దాని అర్థం ఏంటి అని ఒక స్టోరీ చెప్తారు. ఒక రైతుకి 2 ఎద్దులు ఉన్నాయి. ఆ 2 పోట్లాడుకుంటూ ఉంటున్నాయి సడన్గా. అయితే ఆ రైతు బండి కట్టినప్పుడు ఒక ఎద్దు అటు లాగుతుంది, ఒక ఎద్దు ఇటు లాగుతుంది. అప్పుడు బండి డ్యామేజ్ అవుతుంది. అయితే దీని విషయం ఏంటంటే, ఒక ఇంట్లోని భార్యాభర్తలు సంతోషంగా ఉంటే ఆ పిల్లల లైఫ్లు బాగుంటాయి. పిల్లలు హ్యాపీగా ఉంటారు, బాగా చదువుకుంటారు. వాళ్ళ మధ్యన రిలేషన్షిప్ కూడా చాలా బాగుంటుంది. అదే మీ ఇద్దరు పోట్లాడుకుంటుంటే పిల్లలకు కూడా ఏమీ అర్థం కాక సైకోల్లా, శాడిస్టుల్లా అయిపోతారు. మీరిద్దరూ సంతోషంగా ఉండి అందరినీ సంతోషంగా ఉంచండి. మీ మధ్యన ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకోండి. అంతేకాని విడిపోయే వరకు అసలు ఎప్పుడూ కూడా ఆలోచించకూడదు అని చెప్తారు. అప్పుడు వీళ్ళిద్దరూ ఒక అండర్స్టాండింగ్కి వస్తారు. మన మధ్యన ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకుందాం. విడిపోయే వరకు గొడవలు పెట్టుకోవద్దు. ఎప్పుడు హ్యాపీగా ఉందాం. మన పిల్లలతో హ్యాపీగా, సంతోషంగా ఎప్పుడూ ఉందాం అని మాట్లాడుకుంటారు. తర్వాత తాతయ్య అందరూ కలిసి భోజనం చేసి ఫ్యామిలీ మొత్తం ఇంకెప్పుడు మీరు నేను వచ్చే పరిస్థితి తెచ్చుకోకండి, ఎప్పుడు కోట్లాడుకోకండి అని చెప్పి సంతోషంగా భోజనం చేసి ఆయన ఊరు వెళ్ళిపోతారు. పిల్లలతో వీళ్ళు హ్యాపీగా ఉంటారు.